వెల్కమ్ టు 4 వికా ఫ్యాక్ట్స్. ఈరోజు వీడియోలో ఇస్రో చేయబోతున్న సూర్యుని మీద ప్రయోగం గురించి తెలుసుకుందాం. చంద్రయాన్తో ప్రపంచం దృష్టిని ఆకర్షించిన భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ఇప్పుడు మరో ప్రయోగానికి సిద్ధమైంది. ఈసారి సూర్యుడి మీద పరిశోధనలు చేయబోతోంది. ఇటీవలే చంద్రుడి మీదకు రోవర్, ల్యాండర్లను ప్రయోగించిన ఇస్రో ఆదిత్య L1 ప్రాజెక్టుతో సూర్యుడి గురించి తెలుసుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఆదిత్య Lను త్వరలో ప్రయోగించనున్నట్లు ఇస్రో తెలిపింది. చంద్రయాన్, మంగళయాన్ తర్వాత ఇస్రో చేపట్టబోతున్న అతి కీలకమైన ప్రాజెక్టుగా ఆదిత్య L1 నిలవబోతోంది. సూర్యుడి మీద పరిశోధనలు ఎందుకు? తెలుసుకుందాం ఇప్పుడు. విశ్వం కోటాను కోట్ల నక్షత్రాల సమాహారం. ఈ నక్షత్రాలు నిరంతరం శక్తిని విడుదల చేస్తుంటాయి. విశ్వం పుట్టుక, భవిష్యత్తుల గురించి తెలుసుకోవడానికి నక్షత్రాలే ప్రధాన ఆధారం. భూమికి దగ్గరగా ఉన్న నక్షత్రమైన సూర్యుడిని పరిశోధిస్తే విశ్వం గురించిన మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు. సూర్యుడి లాంటి నక్షత్రాల్లో ఉండే పరిస్థితులను భూమ్మీద సృష్టించి వాటిపై పరిశోధనలు చేయడం అసాధ్యం. అందుకే నేరుగా సూర్యుడిపైనే పరిశోధనలు చేసేందుకు అంతరిక్ష సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. అందులో భాగంగానే కన్నేసి ఉంచడానికే ఇస్రో ఈ ప్రయోగం చేస్తోంది. సూర్యుడిలో ఉత్పన్నమయ్యే సౌర తుపానులను ముందుగానే గుర్తించడానికి కూడా ఈ ప్రయోగం ఉపయోగపడుతుంది. సౌర తుపానులపై ఎందుకు కన్నేసి ఉంచాలి? తెలుసుకుందాం ఇప్పుడు. సౌర కుటుంబంలో శక్తికి మూల స్థానం సూర్యుడే. 450 కోట్ల సంవత్సరాల వయసున్న సూర్యుడు భూమికి దాదాపుగా 15 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. సూర్యుడిలోని నిరంతర కేంద్ర సంలీన చర్య ద్వారా హైడ్రోజన్ హీలియంగా మారుతుంది. ఇలా మారే క్రమంలో అత్యధిక స్థాయిలో శక్తి విడుదల అవుతుంది. సూర్యుడి కేంద్రాన్ని కోర్ అంటారు. అక్కడ ఉష్ణోగ్రత 1,50,00,000 ఉంటుంది. కేంద్రం నుంచి ఉపరితలానికి వచ్చే కొద్దీ ఉష్ణోగ్రత తగ్గుతుంది. సూర్యుడి ఉపరితలాన్ని క్రోమోస్పియర్ అంటారు. ఇక్కడ ఉష్ణోగ్రత 5,500 ఉంటుంది. దీని నుంచి సూర్యుడి చుట్టూ ఆవరించిన ప్రదేశాన్ని కరోనా అంటారు. సూర్యగ్రహణాల సమయంలో దీనిని కంటితో చూడవచ్చు. సూర్యుడి ఉపరితలం నుంచి నిత్యం అన్ని దిశల్లోనూ పెద్ద ఎత్తున సౌర పవనాలు విడుదల అవుతాయి. కొన్నిసార్లు సూర్యుడిపై కొన్ని ప్రదేశాల్లో తీవ్ర స్థాయిలో జరిగే కేంద్రక సంలీన చర్యల వల్ల ఒక్కసారిగా పేలుళ్లు జరిగి సౌర తుపానులు పుడతాయి. ఒకవేళ ఇలాంటి సౌర తుపానులు భూమి వైపుగా దూసుకొస్తే దాని ప్రభావం వల్ల చాలా ఉపద్రవాలు తలెత్తుతాయి. భూమి మీద వాతావరణం, భూ అయస్కాంత క్షేత్రాల వల్ల ఈ సౌర తుపానులు నేరుగా భూమి దాకా రాలేవు. కానీ ఆకాశంలో ఉండే శాటిలైట్లకు, భూమి మీద ఉండే కమ్యూనికేషన్ వ్యవస్థలకు, విద్యుత్ గ్రిడ్లకు ప్రమాదం కలిగే అవకాశముంది. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ వంటి వాటిల్లో పనిచేసే వ్యోమగాములు నేరుగా ఇలాంటి సౌర తుపానుల బారిన పడితే చాలా ప్రమాదం. కాబట్టి ముందుగానే వాటిని గుర్తించాల్సిన అవసరం ఉంది. ఆదిత్య L1 చేసే పనుల్లో ఇది కీలకమైనది. ఆదిత్య L1 అంటే ఏంటి? ఆ పేరు ఎందుకు పెట్టారు? తెలుసుకుందాం. సూర్యుడి మీద పరిశోధనలకు ఇలా ప్రోబ్లను పంపిస్తున్న 4వ దేశంగా భారత్ నిలవబోతోంది. ఇప్పటివరకు అమెరికా, రష్యా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీలు కొన్నిసార్లు స్వయంగా, కొన్నిసార్లు సంయుక్తంగా సూర్యుడిపై వెళ్లబోతోంది. ఈ అబ్జర్వేటరీ సూర్యుడి మీద ప్రయోగాలు చేయడానికి ఉద్దేశించింది కాబట్టి దీనికి ఆదిత్య అని పేరు పెట్టారు. ఆదిత్య అంటే సూర్యుడు. ఇక దీనిని సూర్యుడికి భూమికి మధ్యలో ఉన్న లెగ్రాంజ్ పాయింట్ 1 దగ్గర దీనిని ప్రవేశపెట్టబోతున్నారు కాబట్టి ఈ మిషన్ కి ఆదిత్య L1 అని పేరు పెట్టింది ఇస్రో. లెగ్రాంజ్ పాయింట్ అంటే ఏంటి? అంతరిక్షంలో సూర్యుడు, గ్రహాలు, ఉపగ్రహాలు, ఆస్టరాయిడ్లు ఇలాంటి ఏవైనా 2 ఖగోళ పదార్థాల మధ్య ఏదైనా వస్తువును ఉంచితే దాని మీద ఏ ఖగోళం గురుత్వాకర్షణ ఎక్కువగా పనిచేస్తే ఆ వస్తువు దానివైపుగా వెళ్తుంది. కానీ ఆ 2 ఖగోళ పదార్థాల మధ్య రెండింటి గురుత్వాకర్షణ శూన్యంగా ఉండే ప్రదేశాలు 5 ఉంటాయి. వాటినే లెగ్రాంజ్ పాయింట్ అంటారు.
అంటే భూమికి సూర్యుడికి మధ్య కూడా 5 లెగ్రాంజ్ పాయింట్లు ఉంటాయి. సూర్యుడిని భూమిని కలుపుతూ ఒక రేఖ గీస్తే అందులో భూమికి సూర్యుడికి మధ్య వైపులో భూమికి సూర్యుడికి మధ్య దూరంలో 10వ వంతు దూరంలో భూమి వైపుగా లెగ్రాంజ్ పాయింట్ 1 ఉంటుంది. భూమికి అవతల పక్క అంతే దూరంలో వెనుక వైపు లెగ్రాంజ్ పాయింట్ 2 ఉంటుంది. అదే విధంగా సూర్యుడికి అవతలి పక్క లెగ్రాంజ్ పాయింట్ 3 ఉంటుంది. ఫ్రెంచ్ ఖగోళ శాస్త్రవేత్త జోసెఫ్ లూయిస్ లెగ్రాంజ్ పేరు మీద వాటికి ఆ పేర్లు పెట్టారు. ఈ రెండింటితో పాటుగా ఈ రెండు ఖగోళ పదార్థాలకు బయటి వైపుగా ఒక సమబాహు త్రిభుజం గీస్తే అందులో రెండు శీర్షాలలో మరో 2 లెగ్రాంజ్ పాయింట్లు ఉంటాయి. వాటినే L4, L5 అంటారు. వీటిల్లో భూమికి సూర్యుడికి మధ్య ఉన్న లెగ్రాంజ్ పాయింట్ 1 దగ్గర ఉండే ఒక శూన్య కక్షలోకి ఆదిత్య L1 ని ప్రవేశపెట్టబోతున్నారు. లెగ్రాంజ్ పాయింట్లు ఎందుకంత కీలకం తెలుసుకుందాం. ఖగోళ పరిశోధనలు, ప్రయాణాల్లో ఈ లెగ్రాంజ్ పాయింట్లది కీలక పాత్ర. ముఖ్యంగా సూర్యుడిపై పరిశోధనలో ఈ పాయింట్లే కీలకం. విశ్వంలో ప్రతి ఖగోళ వస్తువుకు అంటే సూర్యుడు, భూమి, చంద్రుడు, గ్రహాలు, నక్షత్రాలు వీటన్నింటిలోనూ గురుత్వాకర్షణ ఉంటుంది. ఒక ఖగోళ వస్తువు గురుత్వాకర్షణ అందులోని ద్రవ్యరాశిపై ఆధారపడి ఉంటుంది. అంటే సూర్యుడు, బృహస్పతి వంటి పెద్ద ఖగోళ వస్తువుల గురుత్వాకర్షణ శక్తి ఎక్కువ ఉంటుంది. భూమి, శుక్రుడు, బుధుడు, చంద్రుడు వంటి చిన్నపాటి ఖగోళ పదార్థాలకు వాటికన్నా తక్కువ గురుత్వాకర్షణ శక్తి ఉంటుంది. సౌర కుటుంబం మొత్తం ద్రవ్యరాశిలో 99.86% ద్రవ్యరాశి ఒక్క సూర్యుడిలోనే ఉంటుంది. మిగిలిన గ్రహాలు, ఉపగ్రహాలన్నింటి ద్రవ్యరాశి మొత్తం 0.14% ఉంటుంది. సూర్యుడు భూమి కన్నా 3,33,000 రెట్లు పెద్దగా ఉంటాడు. అంటే సూర్యుడిలో 13 లక్షల భూగ్రహాలను అమర్చవచ్చు. సూర్యుడు అంత భారీగా ఉంటాడు కాబట్టే భూమి గ్రావిటీ కన్నా సూర్యుడి గ్రావిటీ 27.9 రెట్లు ఎక్కువ ఉంటుంది. కానీ చంద్రుడు భూమి కన్నా చిన్నగా ఉంటాడు కాబట్టి అక్కడ గురుత్వాకర్షణ శక్తి గురుత్వాకర్షణ శక్తిలో 6వ వంతు ఉంటుంది. భూమి గురుత్వాకర్షణ శక్తి పరిధిని దాటి అంతరిక్షంలోకి వెళ్లాలంటే రాకెట్ సెకండ్కి 11.2 కిలోమీటర్ వేగంతో పైకి వెళ్ళాలి. అదే సూర్యుడి గ్రావిటీ పరిధిని దాటి వెళ్లాలంటే సెకండ్కి 615 కిలోమీటర్ల వేగంతో పైకి వెళ్ళాలి. కాబట్టి ఈ రెండు గురుత్వాకర్షణలను బ్యాలెన్స్ చేస్తూ ఉండేలా లెగ్రాంజ్ పాయింట్లలో ఆదిత్య L1 లాంటి ప్రోబ్లను ప్రవేశపెట్టి సూర్యుడి మీద పరిశోధనలు చేస్తారు. ఆదిత్య L1 వాటిని ఎలా గుర్తించగలుగుతుంది? సూర్యుడి ఉపరితలంలో ఉన్న కరోనాను అనుక్షణం పరిశీలిస్తూ ఉంటుంది. ఇందుకోసం ఆదిత్య L1లో 7 రకాల పరికరాలు అమర్చారు. ఇందులో 4 పరికరాలు నిత్యం సూర్యుడి వైపే ఉంటూ పరిశోధనలు చేస్తాయి. మరో 3 పరికరాలు లెగ్రాంజ్ పాయింట్ 1 దగ్గర పరిస్థితులను విశ్లేషించి ఆ సమాచారాన్ని ఇస్రోకు పంపుతాయి. ఈ 7 పరికరాలు ప్రధానంగా కరోనా ఉష్ణోగ్రతలో మార్పులు, కరోనల్ మాస్ ఎజెక్షన్, ప్రీ ఫ్లేర్స్, ఫ్లేర్ యాక్టివిటీస్, వాటి లక్షణాలు, అంతరిక్ష వాతావరణంలో మార్పులు, అక్కడ ఉండే అణువులు, పరిస్థితులను విశ్లేషించడం చేస్తాయి. సూర్యుడిపై ఉన్న క్రోమోస్పియర్, కరోనాలలో మార్పులను విశ్లేషిస్తాయి. వీటిలోని వేడిని, అక్కడ ఉండే ప్లాస్మాను, సూర్యుడి ఉపరితలం నుంచి పెల్లుబికే సోలార్ మాస్ ఎజెక్షన్లను, వాటి జ్వాలలను విశ్లేషిస్తాయి. సూర్యుడి కరోనా స్థితిగతుల్ని, దాని హీటింగ్ మెకానిజం పరిశీలించడం, కరోనాలో ఉండే ప్లాస్మా ఉష్ణోగ్రత, వేగం, సాంద్రతలను పరిశీలించడం. కరోనల్ మాస్ ఎజెక్షన్ల డైనమిక్స్, వాటి ప్రభావాలను, అవి ఉత్పత్తయ్యే అంశాలను పరిశీలించడం, సూర్యుని చుట్టూ ఉండే అయస్కాంత క్షేత్ర ప్రభావాన్ని పరిశీలించడం, సౌర పవనాలు పుట్టుక, వాటి గమనం, వాటి స్థితిగతుల్ని పరిశీలిస్తాయి. ఇందుకోసం విజిబుల్ ఎమిషన్ లైన్ కరోనాగ్రాఫ్, సోలార్ అల్ట్రా వయోలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్, సోలార్ లో ఎనర్జీ ఎక్స్రే స్పెక్ట్రోమీటర్, హై ఎనర్జీ L1 ఆర్బిటింగ్ ఎక్స్రే స్పెక్ట్రోమీటర్ L1 ఉన్న స్థానిక పరిస్థితులను విశ్లేషించి ఆ డేటాను ఇస్రోకు పంపిస్తాయి.
సూర్యుడికి అతి దగ్గరగా వెళ్లడం సాధ్యమవుతుందా? తెలుసుకుందాం. సూర్యుడి ఉపరితలం మీద ఉష్ణోగ్రత 5500 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. అంటే ఆ స్థితిలో ఏ పదార్థం కూడా మనుగడ సాగించలేదు. కానీ సూర్యుడి ఉపరితలం మీద ఉన్న కరోనాను పరిశీలించడానికి చాలా ప్రోబ్లు సూర్యుడికి దగ్గరగా వెళ్లాయి. నాసా ప్రయోగించిన పార్కర్ అనే సోలార్ ప్రోబ్ మాత్రమే ఇప్పటివరకు సూర్యుడికి అతి దగ్గరగా వెళ్లిన మానవ నిర్మిత ప్రోబ్. 2018లో ప్రయోగించిన నాటి నుంచి 2023 జూన్ 27 వరకు సూర్యుడి చుట్టూ 16 సార్లు విజయవంతంగా పరిభ్రమించినట్లు నాసా వెల్లడించింది. సూర్యుడికి ఇంత దగ్గరగా ఉన్న ఈ పార్కర్ ప్రోబ్ సూర్యుడి గురుత్వాకర్షణ శక్తికి లోనవ్వకుండా నిర్ణీత దీర్ఘ వృత్తాకార కక్షలో తిరిగేందుకు శుక్రుడి గురుత్వాకర్షణ శక్తితో బ్యాలెన్స్ చేసుకుంటోంది. అయితే జూన్ 2023-22న సూర్యుడికి అత్యంత దగ్గరగా అంటే 5.3 మిలియన్ మైళ్ల దూరంలో గంటకు 3,64,610 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ వెళ్ళింది. ఈ పార్కర్ ప్రోబ్ ఇప్పటివరకు సూర్యుడి కరోనా గురించిన విలువైన డేటాను నాసాకు అందచేసింది. ఇస్రో ప్రయోగిస్తున్న ఆదిత్య L1 కూడా ఇదే విధంగా సూర్యుడికి సంబంధించిన సమాచారం అందించడంతో పాటు సౌర తుపానులను అనునిత్యం కనిపెడుతూ ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టు అయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ యువర్ ఫీడ్బ్యాక్. థాంక్యూ.